ఏమో బాబోయ్, అసలు నిజంగా పెట్రోల్ మాకు నీళ్ళలాగా అయిపోతుంది మేడం. మా కర్మ ఏంటో కానీ మాకు షాపుకి దగ్గరలో మంచిది గొడవలు అంటూ దొరకట్లేదు. ఇంటి దగ్గర వేయించుకోవడం సరుకు షాపుకి పట్టుకెళ్ళడం. అసలు తిరగడానికి ఇలా ఖాళీ ఎక్కడ మేడం? 2 దాకా షాప్ సరిపోతుంది. తర్వాత బిర్లా భవన్ సెంటర్ ఇల్లు దొరికినా బాగుందని చూస్తున్నాను మేడం.
Good afternoon to one and all. Am I audible? Am I audible? మన వాయిస్ వినిపిస్తుందా? ఉన్నారా అండి క్లాస్ లో? ఓకే అమ్మా. సో మనం లాస్ట్ క్లాస్ తో 3 యూనిట్స్ కంప్లీట్ అయినాయి కదమ్మా. ఇప్పుడు 4, 5 కలిపి, అంటే యాక్చువల్ గా నేను 4 కి 4 యూనిట్ 4 టాపిక్స్ లైన్ గా చెప్తూ వస్తాను. మీకు పీడిఎఫ్ నేను 4, 5 కలిపిన పీడిఎఫ్ ఉంటది. సో అదైనా రాసుకోండి, లేదంటే నేను ఫోర్త్ యూనిట్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని విడిగా సపరేట్ చేసి ఏ రోజు నోట్స్ ఆ రోజు రాద్దాం అనుకుంటున్నాను. సో అది రాస్తే మీకు క్యామ్ స్కానర్ లో పిక్స్ తీసి సెండ్ చేస్తానమ్మా. సో ఫస్ట్ ఈ రోజు మాత్రం ఊరికే ఇంట్రడక్షన్ చూద్దాము. సో యూనిట్ 4 మనకి హెడ్డింగ్ వచ్చేసి శాంప్లింగ్ థియరీ అమ్మా. శాంప్లింగ్ థియరీ ఆల్రెడీ నేను మీకు శాంప్లింగ్ థియరీలో శాంపిల్స్ గురించి, పాపులేషన్ అని, పాపులేషన్ మీన్, పాపులేషన్ వేరియన్స్ అని అంతకు ముందు యూనిట్ లో కూడా వచ్చిందండి ఈ టాపిక్. సో ఊరికే జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో బిఫోర్ గివింగ్ ద నోషన్ ఆఫ్ శాంప్లింగ్ వీ విల్ ఫస్ట్ డిఫైన్ పాపులేషన్ అండి. సో శాంప్లింగ్ డిఫైన్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ ద పాపులేషన్ అండి. పాపులేషన్ ఉంటేనే మనం శాంపిల్ ని కన్సిడర్ చేసుకోగలమండి. సో ఇక్కడ పాపులేషన్ అనేది thus in statistics population is an aggregate of objects అవ్వచ్చు, animate or inanimate, under study. The population may be finite or infinite అండి. పాపులేషన్ అనేది ఎనీథింగ్. పాపులేషన్ ఇక్కడ మనం కన్సిడర్ చేసేది ఆబ్జెక్ట్స్ చూస్తూ ఉంటామండి.
సో ఏదైనా సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని తీసుకుంటాము, మనకి పాపులేషన్ అనేది ఫైనైట్ అవ్వచ్చు లేదా ఇన్ఫైనైట్ అవ్వచ్చు. ఫైనైట్ పాపులేషన్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్ పాపులేషన్ అవ్వచ్చు అండి. So it is obvious that for any statistical investigation, complete enumeration of the population is rather impracticable. For example, if we want to have an idea of the average monthly income of the people in India, we will have to enumerate all the earning individuals in the country, which is rather a very difficult task. ఇక్కడ పాపులేషన్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా ఒకసారి చెప్పాను. ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, మనం మన ఇండియా యొక్క మంత్లీ ఇన్కమ్ పీపుల్ అంటే ఇండియాలో ఉన్న పీపుల్ యొక్క మంత్లీ ఇన్కమ్ కనుక నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావు, స్టాటిస్టికల్ డేటా తీసుకురావాలనుకుంటున్నావు. సో మనం ఏం చేస్తాము, ఇండియాలో ఉన్న మొత్తం ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు, ప్రతి ఇండివిజువల్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత, ఇలా గ్యాదర్ చేయడం ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట, విచ్ ఈస్ రాదర్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. సో ఇఫ్ ద పాపులేషన్ ఈస్ ఇన్ఫైనైట్, కంప్లీట్ ఎన్యూమరేషన్ ఈస్ నాట్ పాసిబుల్. సో నువ్వు కన్సిడర్ చేసుకున్న పాపులేషన్ ఫైనైట్ పాపులేషన్ అయితేనే మనం దాని యొక్క స్టాటిస్టికల్ డేటాని తీసుకురాగలమండి. ఇప్పుడు ఇండియా అంతా కలిపి ఒక్కడనే వెళ్ళి నువ్వు మొత్తం పాపులేషన్ అంతా సర్వే చేసుకున్నా, మొత్తం ఇండియాలో ఉన్న మొత్తం అన్ని స్టేట్స్ చూసుకుని నువ్వు పాపులేషన్ సర్వే చేసుకురా అంటే ఒక్కడి వల్ల అవ్వదు కదండి. సో మనకు కూడా చూడండి, పాపులేషన్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఏదైనా సంథింగ్ ఇండివిజువల్ గా ఒక పర్సన్ వచ్చి ఆ పర్సన్ కి కొంత ఏరియాని అప్పచెప్పేవారు, ఆ ఏరియాలో ఉన్న పాపులేషన్ గురించి సర్వే చేసుకుని వచ్చేవాళ్ళు. సో ఇక్కడ కూడా మనకి ఇన్ఫైనైట్ పాపులేషన్ ని చెప్పాలి, ఇన్ఫైనైట్ పాపులేషన్ కి సంబంధించిన ఏదైనా డేటా గురించి నువ్వు చెప్పాలి అనుకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. ఓకేనా. సో ఆల్సో ఇఫ్ ద యూనిట్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్, ఇంత ఇన్ఫైనైట్ పాపులేషన్ డేటాని నువ్వు గ్యాదర్ చేసేటప్పుడు నీకు చాలా డిఫికల్ట్ అవుద్ది. సగం డేటా గ్యాదర్ చేసిన తర్వాత వాటిలో ఏవైనా డిస్ట్రాయ్ జరగచ్చు, వాటిలో ఏవైనా తేడాలు ఉండొచ్చు, లేదా ఏదైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. గ్యాదర్ చేసిన డేటా అంతా మొత్తం ఇన్ఫైనైట్ పాపులేషన్ డేటా గ్యాదర్ చేసేసరికి మధ్యలో డేటా అంతా ఎరేజ్ అయిపోతూ ఉండొచ్చు, ఎలిమినేట్ అయిపోతూ ఉండొచ్చు, అలా చెప్తున్నాడు వీడు ఇక్కడ. ఓకే. సో but even if the population is finite or the inspection is not destructive, 100% inspection is not taken recourse to because of multiplicity of causes. For example, administrative and financial implications, time factor, etc. and we take the help of sampling అండి. సో మనం ఇక్కడ ఫైనైట్ పాపులేషన్ కి సంబంధించి నువ్వు ఇన్స్పెక్ట్ చేస్తున్నావు, ఫైనైట్ పాపులేషన్ కి సంబంధించి ఏదైనా ఒక డేటాని గ్యాదర్ చేయమన్నారు నేను. ఆ ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ గా డిస్ట్రక్ట్ అనేది అవ్వదండి, నువ్వు బాగానే చేయగలవు. ఫైనైట్ పాపులేషన్ అయితే కనుక నువ్వు బాగానే గ్యాదర్ చేసి వాడు ఏ డేటా అడిగాడో ఆ డేటాని గ్యాదర్ చేసి నువ్వు సబ్మిట్ చేయగలవు, ఇన్స్పెక్ట్ చేయగలవు. బట్ ఇన్ఫైనైట్ అయితే ఇట్ ఈస్ డిఫికల్ట్ అని చెప్తున్నాడండి. ఏ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ ఈస్ కాల్డ్ ఏ శాంపిల్. ఏంటండి, ఏ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ ఈస్ కాల్డ్ ఏ శాంపిల్. అమ్మ స్క్రీన్ నేను చూపించట్లేదురా, ఊరికనే ఇంట్రడక్షన్ కింద చెప్తున్నాను. A finite subset of statistical individuals in a population is called a sample, and the number of individuals in a sample is called sample size. Sample అంటే ఏంటమ్మా, ఫైనైట్ సబ్సెట్. ఏదైనా నువ్వు ఒక పాపులేషన్, ఏదైనా సపోజ్ ఒక సిటీకి సంబంధించి, సపోజ్ మన ఏలూరు సిటీ తీసుకున్నాం, అది శాంపిల్. ఆ సిటీలో నుంచి నువ్వు ఏదైనా ఒక ఫైనైట్ సబ్సెట్ ని కన్సిడర్ చేసుకుంటే అది శాంపిల్ సైజ్ అవుతుంది. ఓకేనా. ఫైనైట్ సబ్సెట్ అంటే శాంపిల్ అవుతుంది. ఆ ఫైనైట్ సబ్సెట్ లో ఉన్న పీపుల్, ఆ ఫైనైట్ సబ్సెట్ గురించి మాట్లాడుతున్నావు కదా, దాన్ని శాంపిల్ సైజ్ అంటారండి. So for the purpose of determining population characteristics, instead of enumerating the entire population, the individuals in the sample only are observed. Then the sample characteristics are utilized to approximately determine or estimate the population. For example, on examining the sample of a particular stuff, we arrive at a decision or purchasing or rejecting that stuff. The error involved in such approximation is known as sampling error. For example, చూడండి, శాంపిల్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు కదా, నువ్వు సెలెక్ట్ చేసుకున్న శాంపిల్ కి సంబంధించి మధ్యలో ఏమైనా ఎర్రర్స్, నువ్వు శాంపిల్ సెలెక్ట్ చేసుకున్నావు, నేను అనుకున్నది రీచ్ అవ్వలేకపోయాను, ఇమీడియట్ గా నువ్వు దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు, ఎర్రర్. సో శాంపిల్, నువ్వు సెలెక్ట్ చేసుకున్న శాంపిల్ లో ఎర్రర్స్
ఉంటే దాన్ని శాంప్లింగ్ ఎర్రర్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, శాంప్లింగ్ అంటే మన డైలీ లైఫ్ లో చెప్పాలి అంటే, శాంప్లింగ్ అన్న మాట గురించి మనం మాట్లాడాలి అంటే మన డైలీ లైఫ్ లో ఎలా యూస్ చేస్తామంటే, శాంప్లింగ్ ఈస్ క్వైట్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే ప్రాక్టికల్ లైఫ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ షాప్ we assess the quality of sugar, wheat or any other commodity by taking a handful of it from the bag and then decide to purchase it or not. ఏం చేస్తాం మన డైలీ లైఫ్ లో, ఏదైనా షుగర్ పర్చేస్ చేయాలన్నా లేదా వీట్ గానీ ఏదైనా సపోజ్ రైస్ కొనుక్కోవాలనుకోండి, గుప్పెడతో తీసుకుని అది బాగుందా లేదా అని గుప్పెట్లో చూసి ఆ క్వాలిటీ బాగుందని చెప్పి తీసుకుంటా ఉంటారు కదమ్మా. మీరు పర్చేసింగ్కి వెళ్ళకపోయినా మన డైలీ లైఫ్ లో మన పేరెంట్స్ వెళ్తా ఉంటారు కదా. సో పర్చేస్ చేసేటప్పుడు బియ్యం చూసుకుని గుప్పెట్లో కొన్ని బియ్యం గింజలు వేసుకుని చెక్ చేస్తారు కదా, క్వాలిటీ బాగుందా, బియ్యం గింజలు బాగున్నాయా, ఓకే ఈ బియ్యం బస్తా మనం తీసుకోవచ్చు అని అలా సెలెక్ట్ చేస్తారు కదమ్మా. సో అలాగా శాంప్లింగ్ అంటే దట్ ఈస్ ద శాంపిల్, వీ హ్యావ్ టు టెస్ట్ ద శాంపిల్, దెన్ ఓన్లీ వీ కెన్ పర్చేస్ ఇట్ కదా. శాంప్లింగ్ చూసిన తర్వాత మనం పర్చేస్ చేస్తున్నాం. సో మన డైలీ లైఫ్ లో చెప్పాలి అంటే అదొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అలాగే ఏ హౌస్ వైఫ్ నార్మల్లీ టెస్ట్ ద కుక్డ్ ప్రొడక్ట్స్ టు ఫైండ్ ఇట్ ఇఫ్ దే ఆర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ కంటైన్ ద ప్రాపర్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ఇంట్లో అమ్మ వంట చేస్తున్నప్పుడు అన్ని బాగున్నాయా లేదా, ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా ముందు టెస్ట్ చేస్తారు కదా. టెస్ట్ చేసి అన్ని బాగున్నాయి అంటేనే కదా సర్వింగ్ కి మనం సర్వింగ్ చేసినప్పుడు మనం తింటున్నప్పుడు మంచిగా ఉంటది కదా. సో ఏంటంటే ఇక్కడ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. హౌస్ వైఫ్ వంట చేసేటప్పుడు బాగుందా లేదా, సాల్ట్ అన్ని సరిపోయినాయా లేదా అనేది శాంపిల్. అంటే అది ఒక శాంపిల్, ఉన్న కంటెంట్ లో నుంచి కొంత సెలెక్ట్ చేస్తున్నావు, దట్ ఈస్ ద శాంపిల్. ఆ శాంపిల్ ని నువ్వు టెస్ట్ చేసి నువ్వు కొనేదైతే పర్చేస్ చేసుకుంటావు, వంట చేసేదైతే దానిలో ఉన్న మోడిఫికేషన్స్ చేస్తావు అంతే. సాల్ట్ తగ్గింది సాల్ట్ వేస్తావు, ఇంకా కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకుంటావు, అట్లా అన్నమాట. సో ఇదండి శాంప్లింగ్ అంటే, ఏదైనా నువ్వు ఒక సర్టెన్ పాపులేషన్ సెలెక్ట్ చేసుకుంటావు, ఆ పాపులేషన్ కి సంబంధించి ఫైనైట్ పాపులేషన్ ఇన్ఫైనైట్ పాపులేషన్ చూస్తావు. ఫైనైట్ పాపులేషన్ యూజువల్ గా అయితే ఇన్ఫైనైట్ పాపులేషన్ కి మనం స్టాటిస్టికల్ డేటా గ్యాదర్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో ఫైనైట్ పాపులేషన్ కి అయితే మనం గ్యాదర్ చేయగలము. సో ఫైనైట్ పాపులేషన్ కి సంబంధించి నువ్వు ఫైనైట్ పాపులేషన్ అంటే ఇప్పుడు ఏలూరు అనేది సిటీ, అందులో ఆ మన మన పాపులేషన్ వచ్చేసి లాక్స్ లో ఉంటది. సో అంతమందివి మనం ఒక్కళ్ళమే సర్వే చేయడం అవ్వదు కదా. సో దానిలో కూడా నువ్వు కొంత సెలెక్ట్ చేసుకుంటావు, కొంత రీజియన్ ని. అంటే ఇప్పుడు మంత్ కి 10,000 పైన సంపాదించే వాళ్ళు ఎంతమంది, వాళ్ళ స్టాటిస్టికల్ డేటా తీసుకురా అంటాం. లేదా పూర్ పీపుల్ అంటే లో పవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళు ఎంతమంది, అబోవ్ లైన్ ఉన్న వాళ్ళు ఎంతమంది, అలా కేటగిరీస్ గా డివైడ్ చేసుకున్నప్పుడు వీ కెన్ ఎస్టిమేట్ దట్ స్టాటిస్టికల్ డేటా. ఓకే, సో ఇది శాంప్లింగ్ అమ్మా. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి శాంప్లింగ్ 4 and 5 అన్నారు కదా. సో 4 and 5 మిక్సింగ్ లో ఈ పీడిఎఫ్ ఒకసారి చూస్తాను. 4th యూనిట్ హెడ్డింగ్ పెట్టి నేను తయారు చేసి నేను టాపిక్ వైజ్ గా రాయడానికి ట్రై చేస్తాను. లోపు ఈ పీడిఎఫ్ మీ దగ్గర ఉంచుకోండి, నేను సెండ్ చేస్తాను. సో శాంప్లింగ్ థియరీ ఫస్ట్ మనకి ఉన్నవన్నీ యూనిట్ 4 లో టాపిక్స్ ఏనండి ఇవన్నీ. పాపులేషన్ డెఫినిషన్, ఇంట్రడక్షన్ అడిగాడు, పాపులేషన్ అడిగాడు. సో పాపులేషన్ డెఫినిషన్ ఏంటి, ఎనీ వెల్ డిఫైన్డ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అబౌట్ స్టాటిస్టికల్ డేటా ఈజ్ ఎక్వైర్డ్ కాల్డ్ any well-defined set of objects about which a statistical acquiring is being made is called population or universe. అంటే ఒక వెల్ డిఫైన్డ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి, అంటే ఒక సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కి సంబంధించిన స్టాటిస్టికల్ డేటాని పాపులేషన్ ఆర్ యూనివర్స్ అంటున్నాడు. ఏ పాపులేషన్ ఇస్ ఫైనైట్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటే ఫైనైట్ పాపులేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, ద ఏజెస్ ఆఫ్ 20 బాయ్స్ ఆఫ్ అవర్ స్కూల్. 20 మంది అబ్బాయిల యొక్క ఏజ్ గురించి చెప్తున్నాం అంటే ఫైనైట్ పాపులేషన్ చెప్పగలం మనం. అలాగే పాపులేషన్ ఇస్ ఇన్ఫైనైట్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఎక్కువ
ఇన్ఫైనైట్ నెంబర్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ పాపులేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ద ప్రెషర్ అట్ వేరియస్ పాయింట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఒక్కొక్క పాయింట్ దగ్గర మన అట్మాస్ఫియర్ లో ప్రతి పాయింట్ ఒక్కొక్క పాయింట్ దగ్గర ప్రెషర్ అనేది వేరీ అవుతుంది. సో అలాంటివి చాలా, అట్మాస్ఫియర్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ అట్మాస్ఫియర్ కదమ్మా. సో ఈ ఇన్ఫైనైట్ పాపులేషన్ అవుతుంది. ఇది శాంపిల్ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డ్రాన్ ఫ్రమ్ ద పాపులేషన్. ఉన్న పాపులేషన్ లో నుంచి ఒక ఫైనైట్ సెట్ ని గనక నువ్వు కన్సిడర్ చేసుకుంటే, ఫైనైట్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ పాపులేషన్ లో నుంచి ఫైనైట్ ఆబ్జెక్ట్స్ ని తీసుకుంటే దాన్ని శాంపిల్ అంటారు. శాంప్లింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ ఏ శాంపిల్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్. శాంపిల్ ని తీసుకోవడమే శాంప్లింగ్ ప్రాసెస్. నువ్వు కన్సిడర్ చేసుకుంటావు కదా శాంపిల్ ని, ఆ శాంపిల్ ని తీసుకోవడం చేసే ప్రాసెస్ ని శాంప్లింగ్ ప్రాసెస్ అంటారు. శాంప్లింగ్ కమ్ అక్రాస్ 2 words, పారామీటర్, స్టాటిస్టిక్స్. అసలు పారామీటర్, స్టాటిస్టిక్స్ అనే 2 words తో లింక్ అయి ఉంటుంది శాంప్లింగ్ అనేది. సో పారామీటర్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద పాపులేషన్ ఆర్ నోన్ యాజ్ పారామీటర్స్. పారామీటర్స్ ఆర్ నథింగ్ బట్ కాన్స్టెంట్స్ అండి. ఆ కాన్స్టెంట్స్ ని ఇక్కడ ఏమంటున్నాడంటే స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద పాపులేషన్. నువ్వు కొంత పాపులేషన్ ని తీసుకున్నావు, ఆ పాపులేషన్ లో నుంచి కొంత శాంపిల్ ని కన్సిడర్ చేసుకున్నావు, దానికి సంబంధించి నువ్వు ఏదైనా డేటా చెప్తున్నావు, అందులో ఏదైనా కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఆ కాన్స్టెంట్ టర్మ్స్ నే మనం ఇక్కడ పారామీటర్స్ అంటారు. ఇప్పటి నుంచి మనకి ఇంతకు ముందు యూనిట్ లో అయితే మీన్, మ్యూ, వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అన్నాం కదా. ఇక్కడ అవే పదాలు మీను, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇవే కనబడతాయి. కాకపోతే పాపులేషన్ అని అంటూ ఉంటాడు. పాపులేషన్ మీన్ అన్నమాట. పాపులేషన్ యొక్క మీన్ ని మ్యూ తో డిఫైన్ చేస్తారు. పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో డిఫైన్ చేస్తారు. పాపులేషన్ ప్రపోర్షన్ అండి, ప్రపోర్షన్ పి తో డిఫైన్ చేస్తారు. సో స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ శాంపిల్ అబ్జర్వేషన్స్ ఆర్ నోన్ యాజ్ స్టాటిస్టిక్స్ అండి. శాంపిల్ అబ్జర్వేషన్ నుంచి వచ్చిన స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ ని స్టాటిస్టిక్స్ అంటారు. పాపులేషన్ నుంచి వచ్చిన స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ ని పారామీటర్స్ అంటారు. పాపులేషన్ స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద పాపులేషన్ నేమో పారామీటర్స్ అంటారండి. స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ శాంపిల్స్ అబ్జర్వేషన్ అండి ఆర్ నోన్ యాజ్ స్టాటిస్టిక్స్ అండి. ఎగ్జాంపుల్ శాంపిల్ మీన్ ఎక్స్ బార్, శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్, శాంపిల్ ప్రపోర్షన్ పి. సో శాంపిల్ అబ్జర్వేషన్ నుంచి కాబట్టి శాంపిల్ మీన్, శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్, శాంపిల్ ప్రపోర్షన్ అంటున్నాడు. ఇందాక పాపులేషన్ నుంచి కాబట్టి పాపులేషన్ మీన్, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, పాపులేషన్ ప్రపోర్షన్ అంటున్నాడండి. ఓకేనా. శాంపిల్ మీన్ అంటే ఎక్స్ బార్, శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎస్, శాంపిల్ ప్రపోర్షన్ అంటే పి అండి. నెక్స్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. Sampling distribution. The probability distribution of a statistics is called a sampling distribution. In general, for k number of samples, we can compute some statistics. అంటే మనకి ఇక్కడ శాంపుల్ నెంబర్స్ సో ఆన్ k నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన స్టాటిస్టికల్ డేటా అనమాట. T1, T2, T3 సో ఆన్ Tk స్టాటిస్టిక్స్ కి సంబంధించి ఏదో సమ్ డేటా ఇస్తాడు. సమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళ యొక్క ఏజెస్ అను, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క హైట్స్ అను, అబౌట్ 25 years ఉన్న వాళ్ళు ఇంతమంది, వాళ్ళకి సంబంధించిన హైట్స్ లిస్ట్ ఏదో సంథింగ్ డేటా ఇస్తాడండి. ఓకేనా. సో మీన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఇది సమేషన్ Ti/k. అంటే ఈ టీ స్టాటిస్టికల్ డేటా ఉంటది కదా, ఈ స్టాటిస్టికల్ డేటా అంతా యాడ్ చేసి డివైడెడ్ బై కే. కే అంటే ఏంటి ఇక్కడ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కదా, కే అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కదా. సో నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఇచ్చాడో అది డివైడెడ్ బై కే అనమాట. సో మీన్ కి ఫార్ములా ఏంటి సమేషన్ Ti/k. వేరియన్స్ ఆఫ్ శాంప్లింగ్ కి ఫార్ములా ఏంటి 1/k సమేషన్ Ti మైనస్ టీ. వేరియన్స్ కి ఫార్ములా ఏంటి 1/k ఇంటూ సమేషన్ i టెన్స్ టు 1 to k Ti మైనస్ టీ బార్ అండి. నెక్స్ట్ అండి స్టాండర్డ్ ఎర్రర్. The standard deviation of the sampling distribution of a statistics is known as standard error అండి. అంటే మనం చేసే ప్రతి దానిలో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా రావాలని లేదండి. మనం తీసుకున్న శాంపిల్ కి సంబంధించిన డేటాలో ఏదైనా సమ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వెల్ నోన్ స్టాటిస్టిక్స్ ఫర్ లార్జ్ శాంపిల్స్ ఆర్ గివెన్ బిలో. శాంపిల్ మీన్ ఎక్స్ బార్ యొక్క స్టాండర్డ్ ఎర్రర్ σ/√n. ప్రపోర్షన్ కి స్టాండర్డ్ ఎర్రర్ చెప్పమంటే √pq/n. డిఫరెన్స్ ఆఫ్ టూ శాంపిల్ మీన్స్ అంటే x1 - x2 √σ1² /n1 +
రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2 అండి. డిఫరెన్స్ ఆఫ్ టూ శాంపిల్ మీన్స్ అండి. శాంపిల్ మీన్ అంటే ఎక్స్ బార్ తో ఇండికేట్ చేసాం కదా, టూ శాంపిల్ మీన్స్ అంటున్నాడు కాబట్టి x1 బార్ ఒకటి x2 బార్ ఒకటి అండి. డిఫరెన్స్ అడిగినప్పుడు x2 బార్ మైనస్ x1 బార్ లేదా x1 బార్ మైనస్ x2 బార్ అండి. డిఫరెన్స్ ఆఫ్ టూ శాంపిల్ మీన్స్ అంటే దాని ఫార్ములా ఇది స్టాండర్డ్ ఎర్రర్ అండి. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఎర్రర్స్ ఫర్ శాంపిల్ మీన్, శాంపిల్ ప్రపోర్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ శాంపిల్ మీన్స్ అండి. సో ఇక్కడ మనకి శాంపిల్స్ అనేవి లార్జ్ శాంపిల్స్ ఉంటాయి, స్మాల్ శాంపిల్స్ ఉంటాయండి. ఓకేనా? సో లార్జ్ శాంపిల్స్ అంటే ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద శాంపిల్ n గ్రేటర్ దాన్ 30, ద శాంపిల్ is said to be large sample. స్మాల్ శాంపిల్ అంటే ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద శాంపిల్ n less than or equal to 30, ద శాంపిల్ is said to be small sample. సో లార్జ్ శాంపిల్ అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఉండాలండి? n గ్రేటర్ దాన్ 30 కన్నా ఎక్కువ ఉండాలండి లార్జ్ శాంపిల్ అంటే. అంటే నువ్వు శాంపిల్ ఇస్తాడు కదా నీకు, నెంబర్ ఆఫ్ శాంపిల్స్ 30 కన్నా ఎక్కువ ఉన్నాయి అని అంటే కనుక దాన్ని లార్జ్ శాంపిల్ అంటావు నువ్వు. n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉన్నా 30 కన్నా తక్కువ ఉన్న దాన్ని స్మాల్ శాంపిల్ అంటారండి. సో ఇప్పటి నుంచి మ్యూ అంటే పాపులేషన్ మీన్ అండి, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ అండి, విత్ ద శాంపిల్ మీన్ అనగానే ఎక్స్ బార్ అండి, వేరియన్స్ శాంపిల్ వేరియన్స్ అనగానే ఎస్ స్క్వేర్ అండి. ఈ టర్మ్స్ గుర్తుంచుకోండి. పాపులేషన్ మీన్ అంటే మ్యూ అండి, పాపులేషన్ వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ అండి. ఓకేనా? సేమ్ ఇట్లాగే శాంపిల్ మీన్ అంటే ఎక్స్ బార్ అండి, శాంపిల్ వేరియన్స్ అంటే ఎస్ స్క్వేర్ అండి. ఓకేనా? ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. సో ఇది యూనిట్ 4 యూనిట్ 5 కలిపి ఉన్న పీడిఎఫ్ అమ్మా. సో యూనిట్ 4 యూనిట్ 5 విడివిడిగా అయితే మనకి టెక్స్ట్ బుక్స్ లో విడివిడిగా చాప్టర్స్ ఎక్కడా కనిపించట్లేదండి. సో నేను కూడా ఈ పీడిఎఫ్ ఫాలో అయ్యి చెప్తున్నాను. సో యాక్చువల్ గా మీకు ఇది టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఉంది కదండి, ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ చూపిస్తాను చూడండి మీకు ఒకసారి సిలబస్. ఇంకోండి, యూనిట్ 4 ఉంది కదమ్మా, శాంప్లింగ్ థియరీ. పాపులేషన్ అంటే ఏంటో చూసాం, శాంపిల్స్ చూసాము. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి చెప్పాను నీకు, పర్టికులర్ శాంపిల్స్ ఇస్తాడు, ఫైనైట్ నెంబర్ ఆఫ్ అంటే ఫర్ కే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనుకున్నాడు, దానికి సంబంధించిన స్టాటిస్టికల్ డేటా ఇస్తాడు. సో శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం లేదు, శాంప్లింగ్ మీన్ క్యాలిక్యులేట్ చేయడము, శాంప్లింగ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడము. ఓకేనమ్మా? శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే శాంప్లింగ్ మీన్ అంటే ఎక్స్ బార్ కనుక్కోవడం అండి, ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయడం. శాంప్లింగ్ వేరియన్స్ అంటే ఎస్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనా? సో ఇది ఇక్కడ దాకా మనకి యూనిట్ 4 ఉంది కదా. తర్వాత వచ్చేసరికి సెంట్రల్ లిమిట్ థియరమ్, ఇంట్రొడక్షన్ టు టీ, చై స్క్వేర్, ఈ టెస్ట్లు ఉన్నాయి. చూడండి యూనిట్ 5 లో అయితే టెస్ట్ ఆఫ్, ఇప్పుడు చూసారా, టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ ఇంట్రడక్షన్, నల్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్,
టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, 1 టైల్ అండ్ 2 టైల్ టెస్ట్స్, ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూషన్. అంటే యూజువల్ గా ఇవి అవి కలిపి ఒక యూనిట్ గా ఉండేదండి. 4, 5 కలిపి ఒక యూనిట్ గా ఉండేది. మరి ఒక యూనిట్ గా ఉన్నప్పుడు లైన్ బై లైన్ వస్తాం కదా. సో పాపులేషన్ తర్వాత ఏమో పాపులేషన్ తర్వాత శాంపిల్స్ అంటే ఏంటో చూసాము. పాపులేషన్ అండ్ శాంపిల్స్ చూసాము. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ అండ్ వేరియన్స్ చూసాము కదమ్మా. దీని తర్వాత ఇప్పుడు మరి నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ చూస్తున్నాం అండి. అసలు హైపోథసిస్ అంటే ఏంటండి? హైపోథసిస్ అంటే గివెన్ డేటా అనే కదా. సో ఇక్కడ నీకు ఆ ఇచ్చిన హైపోథసిస్ ని టెస్ట్ చేయడమే టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అన్నమాట. చూడండి, శాంపిల్స్ లో 2 రకాలు ఉంటాయి. లార్జ్ శాంపిల్స్, స్మాల్ శాంపిల్స్. n గ్రేటర్ దాన్ 30 లార్జ్ శాంపిల్, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 స్మాల్ శాంపిల్. ఇందులో నేను చెప్పిన కొత్త టర్మ్స్ పాపులేషన్ మీన్ అంటే మ్యూ, పాపులేషన్ వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్, శాంపిల్ మీన్ అంటే ఎక్స్ బార్, శాంపిల్ వేరియన్స్ అంటే ఎస్ స్క్వేర్. ఈ టర్మ్స్ గుర్తుంచుకోండి. అట్లాగే లార్జ్ శాంపిల్ అంటే కండిషన్, స్మాల్ శాంపిల్ అంటే కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎస్టిమేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అంటే null hypothesis and alternative hypothesis అండి. A definite statement about the population parameter is known as hypothesis. Hypothesis అంటే ఏంటి? A definite statement about the population parameter. Hypothesis అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా? గివెన్ ఇన్ఫర్మేషన్ కదా. వీడేమంటున్నాడు, నీకు ఏదో ఒక పాపులేషన్ గురించి చెప్తాడు. పాపులేషన్ అంటే ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అండి, ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్. పాపులేషన్ అంటే ఆ మీనింగ్ అండి ఇక్కడ. ఓకేనా? సో ఏ డిఫైన్డ్ స్టేట్మెంట్ అబౌట్ ద పాపులేషన్ పారామీటర్. పాపులేషన్ కి సంబంధించిన నీకు స్టేట్మెంట్ ఇస్తాడు కదా, ఆ స్టేట్మెంట్ ని హైపోథసిస్ అంటాడు. అంటే పాపులేషన్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని నువ్వు హైపోథసిస్ అంటున్నావు ఇక్కడ. అంటే నువ్వు ఇచ్చిన పాపులేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చేస్తున్నావు, దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చూసుకుంటున్నావు, స్టాటిస్టికల్ డేటాని చేస్తున్నావు అనమాట. సో we attempt to make a decision about the A definite statement about the population parameter is known as hypothesis. We attempt to make decisions about the population on the basis of sample information. Such assumptions which may or may not be true are called statistical hypothesis. ఇప్పుడు నీకు ఒక పాపులేషన్ గురించి ఏదో ఇచ్చాడమ్మా. సపోజ్ ఇండియాలో ఉన్న పీపుల్ యొక్క మంత్లీ ఇన్కమ్ అని అన్నామా ఇందాక, అది ఇన్ఫైనైట్ పాపులేషన్ అన్నామా. ఏదో ఒక సిటీ, సపోజ్ ఏలూరు సిటీకి సంబంధించి నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏలూరు అన్నాము అంటే టోటల్ చెప్పేస్తాం. కానీ బిలో పవర్టీ లైన్ కి ఎంతమంది ఉన్నారు, అబోవ్ పవర్టీ లైన్ కి ఎంతమంది ఉన్నారు అని అడిగారు అనుకోండి, నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తావు. నీకు వాడు ప్రాబ్లమ్ లో ఏదో కొంత కండిషన్స్ ఇస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుంటావు. సో ఆ ఇచ్చే డీటెయిల్స్ అనేవి ఇట్ మే బి ట్రూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అంట. మే ఆర్ మే నాట్ బి ట్రూ. దాన్ని స్టాటిస్టికల్ హైపోథసిస్ అంటారు. స్టాటిస్టిక్స్ పరంగా నీకు చెప్తున్నాడు, ఐ మీన్ నెంబర్స్ రూపంలో చెప్తాడు అనమాట నీకు ఇన్ఫర్మేషన్. ఇక్కడ స్టాటిస్టికల్ డేటా అంటే నెంబర్స్ లో కదమ్మా, న్యూమరిక్స్ లో చెప్పడం కదా ఇన్ఫర్మేషన్ ని. సో నీకు ఇచ్చిన పాపులేషన్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ శాంపిల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ని బట్టి నీకు ఇస్తాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ మే బి ట్రూ అంటే వాడు చెప్తున్న ఎజంప్షన్స్ అనేవి ట్రూ అవ్వచ్చు, లేదా విచ్ మే ఆర్ మే నాట్ బి ట్రూ. దట్ డేటా ఈస్ కాల్డ్ స్టాటిస్టికల్ హైపోథసిస్ అంటున్నాడు. We set up a hypothesis which assumes that there is no significant difference between the sample statistic and the corresponding population parameter or between two sample statistics. Such a hypothesis of no difference is called null hypothesis. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే, we set up a hypothesis which assumes that there is no significant difference between, నేనే ఒక హైపోథసిస్ ని సెట్ చేసుకున్నా, నేనే ఒక ఇన్ఫర్మేషన్ ని ఇస్తున్నా. సో no significant difference between the sample statistic and the corresponding population parameter or between the two sample statistics. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని ఇద్దరిని పంపించామమ్మా. ఆ ఇద్దరు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. వాళ్ళ ఇద్దరిలో కూడా
సేమ్ ఒకటే ఏరియాకి ఈ రోజు నేను ఒకళ్ళని పంపించి సర్వే చేసుకురా, ఈ ఈ ఏరియాలో ఎంతమంది పవర్టీకి బిలో లైన్ ఉన్నారు, ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ చేసుకురా అని అన్నా. మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంకొకళ్ళని పంపించా అదే ఏరియాకి గ్యాదర్ చేసుకురా అని. ఒకవేళ 2 స్టాటిస్టికల్ డేటాస్ కనుక సేమ్ అయితే గనక దట్ ఈస్ కాల్డ్ నల్ హైపోథిసిస్ అన్నమాట. అంటే ఇచ్చిన డేటా అనే దానిలో ఏ డిఫరెన్స్ లేకపోతే నల్ హైపోథిసిస్ అంటారు. లేదు ఖచ్చితంగా ఈ రోజు నుంచి 10 days కి నేను పంపించినప్పుడు ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. సో అలా లేదు అంటే గనక వేరియేషన్ ఏమీ లేదు, సేమ్ డేటా తీసుకొచ్చారు, సేమ్ డేటా ఇస్తున్నారు అని అంటే గనక దట్ ఈస్ కాల్డ్ నల్ హైపోథిసిస్ అండి. ఓకే, ఇక్కడ హైపోథిసిస్ అంటే మనకి ఇచ్చిన కండిషన్సే, మనం అజంప్షన్ చేసుకున్నది, మనకి ప్రాబ్లమ్ లో ఇచ్చినది, రెండిట్లో కూడా ఏ డిఫరెన్స్ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ నల్ హైపోథిసిస్ అన్నమాట. ఈ హైపోథిసిస్ దట్ ఈస్ కాంప్లిమెంటరీ ఆఫ్ నల్ హైపోథిసిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్. నల్ హైపోథిసిస్ కి కాంప్లిమెంటరీ, ఐ మీన్ ఆపోజిట్ నే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటారు. నల్ హైపోథిసిస్ అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిస్టికల్ డేటా. సో దానికి ఆపోజిట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అన్నమాట. నెక్స్ట్, ద ప్రొసీజర్ ఫర్ డిసైడింగ్ వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ నల్ హైపోథిసిస్ కాల్డ్ టెస్ట్ ఆఫ్ హైపోథిసిస్. నేను నల్ హైపోథిసిస్ ని యాక్సెప్ట్ చేస్తానా లేదా రిజెక్ట్ చేస్తానా, ఇచ్చిన హైపోథిసిస్ ని యాక్సెప్ట్ చేస్తున్నామా రిజెక్ట్ చేస్తున్నామా, దాని యొక్క ప్రొసీజర్ నే మనం టెస్ట్ ఆఫ్ హైపోథిసిస్, దాని యొక్క ప్రొసీజర్ నే ఇచ్చిన హైపోథిసిస్ ని టెస్ట్ చేయడం అంటారనమాట. యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ నల్ హైపోథిసిస్ అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా రిజెక్ట్ చేద్దామా అనేది ఇష్టం వచ్చినట్టు కాదుగా, ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలి కదా. ఆ ప్రొసీజర్ నే మనం టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ అంటారు, ఇచ్చిన హైపోథిసిస్ ని టెస్ట్ చేయడం అంటారు. సో క్రిటికల్ రీజియన్ ఆర్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండి. So if we prepare to accept that the difference between a sample statistic and the corresponding parameter is significant, then the sample statistic lies in a certain region or that region is called critical region. మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, ప్రిపేర్ టు యాక్సెప్ట్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ శాంపుల్ స్టాటిస్టిక్స్ అండ్ ద కరస్పాండింగ్ పారామీటర్ సిగ్నిఫికెంట్. ఒకవేళ రెండిట్లకి మధ్య ఉన్న డిఫరెన్స్ ని కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తుంటే ఆ డిఫరెన్స్ అనేది ఒక క్రిటికల్ రీజియన్ లో లై అయి ఉంటుంది. దట్ రీజియన్ ఈస్ కాల్డ్ క్రిటికల్ రీజియన్ అంటున్నాడు. ఆ ఇంటర్వెల్ ని మనం క్రిటికల్ ఇంటర్వెల్ అంటున్నాడండి. ద ప్రాబిలిటీ let a random value of the statistic lies in the critical region is called level of significance, and this usually expresses percentage like 1%, 5% అండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండి రిప్రజెంట్ చేస్తాడు, పర్సంటేజెస్ లో చెప్తాడు. 1%, 5% జనరల్ గా చెప్తాడండి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈ 1 tail 2 tail టెస్ట్ లో కంటిన్యూషన్ అనేది ఇదిగోండి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తర్వాత ఇస్తున్నాడు కదా. సో దీని గురించి ఇంపార్టెంట్ అండి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఇదంతా జస్ట్ ఇంట్రడక్షనే, నువ్వు బట్టి కొట్టి బై హార్టింగ్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇక్కడ దాకా నేను ఏ ఫార్ములాలు చెప్పాలా ఇప్పటికి. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నాడు కదా, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫార్ములాలు చెప్పాను, వేరియన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా చెప్పా. స్టాండర్డ్ ఎర్రర్స్ ఏముంటాయి, మీన్ కి ప్రపోర్షన్ కి శాంపుల్ మీన్స్ కి అని చెప్పి స్టాండర్డ్ ఎర్రర్స్ రాసానంతే. మ్యూ అంటే ఏంటి, సిగ్మా అంటే సిగ్మా స్క్వేర్ ఏంటి, ఎస్ ఏంటి, ఇవన్నీ కూడా టర్మ్స్ చెప్పాను గుర్తుపెట్టుకోమని. సో ఇది ఇంట్రడక్షన్, ఈ టర్మ్స్ గుర్తుంచుకుంటే చాలు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో దట్స్ ఆల్. ఎనీ డౌట్స్ గైస్?